For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. గోపురం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, పచ్చకర్పూరాన్ని మగవారు కానీ ఆడవారు కానీ జేబులో కానీ లేదా హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోవడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందా? తప్పకుండా. అంటే పచ్చకర్పూరం పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుంది? ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షకులకు నమస్కారం. గోపురం కార్యక్రమానికి స్వాగతం. అమ్మాయి, మనము రోజు కూడా కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తిత అనే మన సుప్రభాతం పాడతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పాడేటప్పుడు ఆయన నగుమోము పైన ఇక్కడ పచ్చకర్పూరం పెడతారు. తిరునామాల వాళ్ళ పైన కూడా పచ్చకర్పూరం పెడతారు. ఎందుకు அப்படின்னா ఐశ్వర్యం సిరి సంపద కోసము స్వామివారికి పెట్టడం ఒకటి సిద్ధాంతం. ఇంకో రకంగా స్వామికి ఇక్కడ గాయం అయింది కాబట్టి ఇక్కడ పచ్చకర్పూరం పెడితే ఆ రక్తం ఆగిపోతుంది అనేసి ఆ రోజుల్లో రామాంజాలు వాళ్ళు పెట్టినట్టుగా మనకు చెప్పబడుతుంది. సో ఈ కథనం ఈ రకంగా ఉన్నప్పటికీ పచ్చకర్పూరము పెట్టడం వల్ల మనకు సిరిలు సంపదలు కురవటం ఒక ఎత్తు, ఇంకో ఆరోగ్యపరంగా కూడా ఒక ఎత్తు మంచిది. ఇంకోటి, ఆ పచ్చకర్పూరాన్ని మరగబెట్టేటప్పుడు నీళ్ళల్లో కాస్త ఒక్క 1 గ్రామ్ మీరు అందులో వేసి ఆ నీళ్ళు మీరు తాగారంటే లోపల ఉన్నటువంటి డిసీజ్ అంతా కూడా బయటకు పోతుంది. తినేవంటి పదార్థాలు లడ్డులో, ప్రసాదంలో, పాయసంలో కూడా పచ్చకర్పూరం వాడుతుంటారు. ఎక్కువగా వాడితే అది చేదుగా మారుతుంది. అయితే ఈ పచ్చకర్పూరము మనం పర్సులో పెట్టుకోవడం, మహిళలు దగ్గర పెట్టుకోవడం వాళ్ళ ధనాన్ని ఆకర్షిస్తుంది. అంటే 100% ఆకర్షిస్తుంది. ఎలా ఆకర్షిస్తుంది అప్పుడే మనం పోయిన ఒక పని మీద ఏదైనా కూడా ఏ వర్క్ మీద అయితే మనం వెళ్తున్నామో ఆ వర్క్ మీకు సక్సెస్ఫుల్ అవుతుంది. దానికి తిరిగి ఉండదు. ఇంకా మీరు పట్టుకున్నంత కూడా బంగారం. అంటే నెగిటివ్ అని ఉండదు, మీకు పాజిటివ్ ఎనర్జీస్ వస్తుంది. ఏమొస్తుందమ్మా? పాజిటివ్ ఎనర్జీస్ రావటం వస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చేటప్పటికే ఎప్పుడైనా ఆ ఒక అద్భుతమైన వైబ్రేషన్స్ మీరు పక్కన మీరు జోబులో పెట్టుకొని మీరు వెళ్తున్నారు అనుకోండి, ఆ ఎదురెళ్ళ మనిషి ఆ శ్వాస పిలిచడం అబ్బా అంటాడు. అంటే ఆ పరిమాణం అంతటిది. అంటే ఈ మధ్యలో ఎన్నో మనకు స్ప్రేస్ వచ్చాయి, కానీ పూర్వం గత యుగాల నుంచి కూడా, త్రేతా ద్వాపర యుగాల నుంచి కూడాను ఈ పచ్చకర్పూర సుగంధము ఇంట్లో నూరుతుంటే అక్కడ 4వ వీధి వరకు కూడాను ఆ సుగంధ పరిమాణం పోయేదట. సువాసన, అబ్బో వాళ్ళ ఇంట్లో ఏదో చేస్తున్నారని తెలుస్తుందట. ఇప్పుడైనా కూడా మీరు తిరుపతికి వెళ్ళినారంటే అక్కడ స్వామికి ప్రసాదం చేస్తున్నారంటే అక్కడ అంత పచ్చకర్పూర సువాసన ఉంటుంది. అక్కడ బంగార గోపురం వాకిళ్ళకి వెళ్ళినా, వెండి వాకిలికి వెళ్ళినా స్వామివారు చూస్తున్నప్పటికి కూడా మీకు ఆ సువాసన అట్లనే మైండ్ అంతా కూడా డివోషన్గా మారిపోవటం జరుగుతుంది. అందుకే ఇంట్లో కూడా మీరు ఏం చేస్తారంటే ఈ మధ్యకాలం కూడా కోన్స్ టైప్స్ మీకు పచ్చకర్పూరం రావటం అనేది జరుగుతుంది. ఇంట్లో పెట్టుకోవడం కూడా పాజిటివ్ ఎనర్జీస్ రావటం, ఆ పచ్చకర్పూరం పెడితే మంచి సుగంధ పరిమళం రావటం అనే మాదిరిగా చేయటం అనేది జరుగుతూ ఉంది. అంత మాదిరిగా చేసుకోవచ్చు. సో ఒక ప్యాకెట్లో ఒక 10 గ్రామ్స్, ఎక్కువ కాదు, ఒక 10 గ్రామ్స్ తీసి కవర్లో పెట్టుకోండి. లేదా ఎరుపు రంగు వస్త్రంలో ఫోల్డ్ చేసి ప్యాక్ చేసుకొని మీరు పాకెట్లో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. చాలా చక్కగా ఉంటుంది. ఎన్ని రోజులు వరకు ఇది పెట్టుకో? అది అరిగేదాకా అరిగిపోతుంది. మీకు దిష్టి ఎక్కగలుగుతుంది అంటే తొందరగా అరిగిపోతుంది. అది అరిగేదాకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని ఆ రకంగా మీరు ప్రొసీడ్ అయిపోతే మీకు అద్భుతమైన ఫలితాలు రావటం. అది బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఎలా గురువు గారు? అంటే మంచం దగ్గర కానీ అలా మంచం దగ్గర పెట్టుకోవచ్చు, దిండు కింద పెట్టుకోవచ్చు. దిండు పెట్టినా కూడా నల్లులు అలాంటివి కూడా ఏం రావు. అంటే ఈ మధ్యకాలం నల్లులు బాగా తిరుగుతున్న ఫ్యాషన్ అయిపోయింది. అది రక్తం తాగుతూ లేని చర్మ వ్యాధి రావటము, మనుషాన్ని పీడించి తినడం అంటే ఒక రోగదాయక రావడం అంటే రావడం జరిగింది. కాబట్టి అవి కూడా మనం ఒక రకమైనటువంటి
క్రిముల నాశనానికి కూడా పనిచేస్తుంది. ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ. విన్నారు కదా గురుగారు చెప్పిన సలహాలు, సూచనలు. అలాగే గురుగారితో మీరు డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మీరు డైరెక్ట్గా మాట్లాడొచ్చు. అలాగే గురుగారిని కలవాలనుకుంటే ఒకరోజు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే మళ్ళీ తిరిగి గోపురం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.